అన్నా ఆ కారులో ఉన్న పాపను మీరు ఏమైనా చూసారా? ఏ కారులో అండి? కారులో మా పాపను కూర్చోమని చెప్పాను. నేను స్కానింగ్ రిపోర్ట్ కోసం వెళ్ళొచ్చేసరికి మా పాప కనిపించడం లేదు. అయ్యో నేను చూడలేదండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. లేదు, మా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. రే కారులో ఉండే పాపను చూసావా? లేదు. ఏమ్మాయి? ఈ సార్ వాళ్ళ పాప. స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళొచ్చేసరికి పాప కనపడలేదంటున్నారు. అయ్యో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల చూడలేదు సార్. సార్ మీరు అటువైపు ఉండే వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు చూసారేమో. చిన్నపిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు, అసలే రోజులేం బాగలేవు. రాజకీయాల గురించి అంతలా నీకేం తెలుస్తుందిలేండి. అది కూడా కరెక్టే. మలేషనా, ఈయన ఉదయం మన షాప్కి వచ్చినతనే కదా, ఆయన ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నాడే. ఏంట్రా ఇంతమంది గుమ్మికూడారు? నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు షాప్ చూసుకోరా. ఏమైంది? ఏమైంది సార్? అన్నా పాప కనిపించట్లేదన్నా. తనని కారులో కూర్చోబెట్టి స్కానింగ్ రిపోర్ట్ కోసం వెళ్ళానన్నా. వచ్చి చూసేసరికి పాప కనిపించట్లేదన్నా. మీరు ఇలా ఏడవటంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మనం తొందరగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ స్టేషన్ ఈ పక్కనే ఉంది, రండి నేను తీసుకెళ్తాను. Yes. Hey boys, అందరూ నేను చెప్పిన పనులన్నీ అయిపోయా? ఎవరు ఏం మాట్లాడలేదన్నా. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అనుకుంటాను. ఏం చేస్తున్నారు మీరు? 83 కిలోల డ్రగ్స్ ఫైల్ ఎక్కడా? నువ్వు ఆ ఫైల్ ఎక్కడో పెట్టే, నేనేమో ఆ జడ్జి దగ్గర అవమానపడతాను. ఎందుకు వస్తారయ్యా పోలీస్ ఉద్యోగానికి? సార్ సార్ ఇదిగో ఇక్కడ ఉంది ఫైలు. ఒక్క పని సక్రమంగా చేయరు సార్. 2 గంటలు అవుతుంది, ఆచూకీ ఏమన్నా తెలిసిందా సార్? నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వెతుకుతూనే ఉన్నాం. ఒకవేళ బోర్డర్ దాటుంటే మాత్రం మేమేం చేయలేం. సార్ నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి సార్. ఇప్పటికే నా మనసు కుమిలిపోతుంది, అర్థం చేసుకోండి సార్. అంటే నేను మీ అమ్మాయిని దాచుంచానా? నాకే అడ్వైజ్ ఇస్తున్నావు? నేనే మీ అమ్మాయిని స్టేషన్లో దాచుంచినట్టు మాట్లాడుతున్నావు. నా వల్ల సాధ్యమైనంత వరకు నేను చేస్తాను. నువ్వు ఇలాగే విసిగించావు అనుకో, నేను అది కూడా చేయను. నోర్మోయ్, మీ పాప కనిపించకపోతే ఎలాగ మాట్లాడతావు నువ్వు? పోలీసుతో మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళి మూల కూర్చో. నువ్వే వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. ఒక్క క్షణం ఇక్కడ ఉన్నావు అంటే మర్యాద దగ్గర పోరా. సార్ పదండి సార్, మనం బయటికి వెళ్ళావు, నన్ను అడుగుదాం. ఇప్పటికీ ఈ ఫైల్తో పిచ్చెక్కుతుంది, మళ్ళా ఈడొకడు. హలో, నాకు ఇక్కడ అందరూ కలిసి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. నేను ఇక వెళ్తున్నాను. నేను యూజ్ చేసిన ఆ పాత రేడియోని ఇక్కడే వదిలేసి వెళ్తున్నా. అది నీకు నేను ఇచ్చే గిఫ్ట్.
అన్నా అన్నో లీడింగ్ ఫైర్ మ్యాన్ లక్ష్మణ్ గారు. నాకు వెళ్ళటానికి మనసు రావటం లేదురా. అన్నా ఏంటన్నా మీరు చిన్నపిల్లలాగా? సరే, నువ్వు వీలైనంత తొందరగా హోటల్కి వచ్చేసేయ్. నేను ఇంకో 1 గంటలో ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఈ రోజు ఎమర్జెన్సీ కేసేమీ లేదు. నెక్స్ట్ డ్యూటీ ఆఫీసర్ రాగానే బయలుదేరతాను. ఓకే అన్నా. ఓకే. మీ వల్ల ఏది కాదంటే మీరందరూ ఉద్యోగాలు మానేసి ఇంటికి వెళ్ళి కూర్చోండి అయ్యా. అబ్బో, ఇది పోలీస్ స్టేషన్. నేను మా అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికి ఎంతసేపు అవుతుంది? ఇప్పటికి 4 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు ఏ ఇన్వెస్టిగేషన్ చేశారండి? ఇప్పటి వరకు ఈ కేసు గురించి ఏమేం చేశారో చెప్పండి సార్. కంప్లైంట్ ఇచ్చావు కదా, మిగతా మేము చూసుకుని నువ్వేలో. తను ఒక ఆడపిల్ల సార్. తనకేమైనా జరిగిందని తెలిసిందో ఇదే స్టేషన్ లో నేను ఊరేసుకుని చస్తాను. ఆపవయ్యా, హోమ్ మినిస్టర్ వా ఆర్డర్ ఇస్తున్నావు? ఈ రోజు సిటీలో నీ కూతురుతో కలిపి 6 మంది కనిపించట్లేదు, తెలుసా నీకు? మీరు చెప్పే కళ్ళని నాకు అవసరం లేదు సార్. ఎంత ధైర్యం ఉంటే ఎస్ఐని ఎదిరించి మాట్లాడుతున్నావు? ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? లేకపోతే ఇదేమన్నా మీ అయ్యి జాగిరా? ఏయ్, నువ్వు వేసుకునే ఈ కాకి డ్రెస్సు, నువ్వు తినే తిండి, ఇవన్నీ నాలాంటి వాళ్ళ వల్లే వస్తుంది. మాలాంటి వాళ్ళని కాపాడడానికే సార్ మీకు ఈ కాకి డ్రెస్ ఇచ్చింది. యూనిఫామ్ ఎలా కాపాడుతుందో చూడరా. పోలీసులకి ఎదురు తిరిగి మాట్లాడతారా? అది పోలీస్ స్టేషన్ కి వచ్చి చంపేయండి సార్, చంపేయండి. బయటికి పో. అబ్బా.